హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి సన్నీ కోపంతో ఇంకా బాబీని తలుచుకుంటూ, అంటే శివాని కలర్ శివ ఉంటాడు కదా, ఆ కలర్ శివాని తలుచుకుంటూ కోపంతో ఊగిపోతూ ఇంకా మొత్తానికి మామూలు వ్యవహారం చేయడం అన్నమాట. ఒరే కలర్ శివ, ఏదో ఒక తప్పు చేసి నువ్వు నాకు దొరకాలి, నువ్వు నా చేతిలో అయిపోతావురా. హాసిని మెతకతనం చూసి హాసిని కలరు అని చెప్పేసి, ఇంకా హాసిని వాళ్ళ ఫ్రెండ్ నిషానేమో బ్రష్ అని చెప్పేసి పిలుస్తున్నావా, వాళ్ళు ఏం చేయలేరనేనా, నువ్వు ఒక్కసారి నా చేతికి దొరకాలరా, నా చేతిలో నీకు ఉంటుందిరా నాయన అని చెప్పేసి ఇంకా సన్నీ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అది కాకుండా హోమ్ మినిస్టర్ చెప్తుంది కదా, ఇంకా దొంగతనం చేసింది మా ఇంట్లోనే దొంగతనం చేశాడు, హోమ్ మినిస్టర్ ఇంట్లోనే దొంగతనం చేశాడంటే అలాంటి వాడిని పట్టుకోలేకపోతే ఇంకా మీరెందుకు, నేను స్పెషల్గా ఇక్కడికి తీసుకొని వచ్చింది దేనికి, ఇంతకి నీ వల్ల అయ్యిద్దా లేదా అనేసి ఆ రోజు బాగా క్లాస్ పీకింది కదా ఆవిడ. ఇంకా అవన్నీ తలుచుకుంటూ ఉంటాడనమాట. సన్నీని తలుచుకొని అన్ని కోపం మొత్తం మీద శివ మీద చూపిస్తూ ఉంటాడు, కలర్ శివ మీద, అదేనండి అలియాస్ బాబీ మీద చూపిస్తూ ఉంటాడనమాట. ఒరే శివ, నువ్వు నాకు దొరికితే మామూలుగా ఉండదు అని చెప్పేసి అటు ఇటుగా కోపంతో ఊగిపోతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఈలోపే వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా కాంతమ్మ, పాలు తీసుకొని వస్తుందన్నమాట. సార్ పాలు తీసుకొచ్చాను సార్ అనేసి అనగానే అక్కడ పెట్టు అని చెప్పేసి గట్టిగా గదుముతాడు. ఇంకా తను అక్కడ పాలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ కాంతమ్మ వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటాడనమాట, ఏంటి అమ్మగారు కూరగాయలకు వెళ్ళారా, అమ్మగారిని కూరగాయలకు నువ్వెందుకు వెళ్ళనిచ్చావే కాంతం, నువ్వు వెళ్ళాల్సింది కదా అనేసి అంటూ ఉంటే, అయ్యా నేను చెప్పానయ్యా వద్దమ్మా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అంటూ ఉంటే, లేదు నేను గుడికి వెళ్ళి వస్తూ ఇంకా మా సందీప్కి కావాల్సిన కూరగాయలు నేనే తీసుకొని వస్తానని అమ్మగారు నేను చెప్తున్నా వినలేదయ్యా, అమ్మగారు వెళ్ళిపోయారు అని చెప్పేసి తను పాపం చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే సన్నీ వస్తాడు. వచ్చి, ఏంటి కాంతమ్మ, అమ్మ కూరగాయలకు వెళ్ళిందా, అమ్మ కూరగాయలకు వెళ్తుంటే మీరెందుకు వెళ్ళనిచ్చారు, మీరెందుకు ఆపలేదు అంటూ ఉంటే, అయ్యా నేను చెప్పానయ్యా మీరు వెళ్ళొద్దు, అందుకైతే నేనైనా వస్తానమ్మా అంటూ ఉంటే, వద్దు గుడి దగ్గరే కదా, గుడిలో పని చూసుకొని ఇంకా వస్తూ కూరగాయలు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళారయ్యా అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటే, ఇదిగో కాంతమ్మ ఈసారి చెప్తూ ఉన్నాను చూడు, అమ్మ ఒక్కటి ఎక్కడికి వెళ్ళటానికి లేదు, అమ్మ ఏ పని చేయటానికి లేదు, అమ్మని జాగ్రత్తగా చూసుకో అనేసి పని మనిషికి చెప్పేసి తన బెడ్రూమ్లో ఫ్రెష్ అవ్వటానికి వస్తాడనమాట. రావటం పెద్ద స్క్రీన్ మీద హాసిని ఫోటో చూసుకుంటూ ఉంటాడు కదా. హాసిని, నిన్ను చూసి ఒక్కరోజైనా సరే ఏదో యుగాలుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, నేను అలాగే చూస్తూ ఎప్పుడు ఉండిపోతాను, నిజంగా నేను చూస్తూ ఉంటే అలాగే అన్నీ మైమర్చిపోతున్నాను అనేసి హాసిని గురించి కలగంటూ ఉంటాడనమాట. హాసిని లవ్లో మునిగి తేలుతూ ఉన్నాడు కదా మన సన్ని బాబు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ డాష్ గాడికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది హాసిని అలియాస్ కైలా. ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఇంకా అప్పుడే హాసిని మెల్లగా చెప్తూ ఉంటుంది, ఎందుకంటే హాసినిని దౌర్జన్యం చేసి భయపిచ్చి మరీ మన బాబీ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు కదా డాష్కి. ఇంకా ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, ఇలా భార్య నుంచి తప్పించుకోవాలని ఆలోచించినటువంటి హాసిని డాష్తో చెప్తూ ఉంటుంది, చూడు మా డాషు, నీ కాలు బాగు చేపియాలి అంటే అన్నీ నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను, కాకపోతే దానికి తగ్గ టాబ్లెట్లు ఇప్పుడు నా దగ్గర లేవు, ఇంకా అవి బయట దొరికేవి కాదు, అవి మా ఇంట్లోనే ఉన్నాయి, కాబట్టి మా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తేనే నీకు వేసుకోవటానికి టాబ్లెట్లు అనేసి అంటూ ఉంటే అప్పుడు డాష్ అంటూ ఉంటాడు, ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే ఏమైంది, నా కాలు తగ్గదా ఏంటి అనేసి అంటూ ఉంటే, ఇదిగో ఇప్పుడు నువ్వు పెయింట్ వేయాలని డబ్బాలో పెయింట్ తీసి గోడకు వేయకుండా అలాగే చూస్తూ ఉంటే పెయింట్ వేసేసినట్టేనా చెప్పు, గోడకు పెయింట్ పడిపోద్దా అనేసి ఆ మాట ఈ మాట చెప్పి హాసిని అంటూ ఉంటే అప్పుడే డాష్ అంటూ ఉంటాడు, అలా ఎలా ఇది డాక్టర్ అమ్మ అంటూ ఉంటే, మరి ఇది కూడా అంతే, నీకు దెబ్బ తగ్గాలి అంటే నువ్వు మెడిసిన్ వేసుకుంటేనే కదా నీకు తగ్గేది, మెడిసిన్ వేసుకోకపోతే ఏం దెబ్బ తగ్గిద్ది, దెబ్బ ఇది పాత నొప్పి కిందే ఉండిపోద్ది, నువ్వు జీవితాంతం కూడా నడవలేకపోతావు అని చెప్పేసి హాసిని డాష్ని భయపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే డాష్ అంటూ ఉంటాడు, వామ్మో అసలు నాకు అప్పుడు ఇలాగే నొప్పి ఉంటే నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకా నాకు జీవితంలో పెళ్లి కాదా, వామ్మో పెళ్లి చేసుకోకపోతే ఎట్టా, మా మామని ఎట్టగట్ట మళ్ళు నొప్పించి నేను టాబ్లెట్లకి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేటట్టుగా చేస్తాలే డాక్టర్ అమ్మ అని చెప్పేసి డాష్ అంటాడనమాట. ఇంకా హాసిని నవ్వుకుంటూ ఉంటుంది. అలాగే ఈ టాబ్లెట్లు వంక చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయినామంటే సందీప్ సార్కి ఫోన్ చేయాలి, నేను వీడి బారి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది డాష్ని చూసి.
ఇంకప్పుడే డాష్ అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే మా అల్లుడిని ఒప్పించి మేడంని తీసుకొని వెళ్ళి మందులు తెచ్చేటట్టుగా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరమ్మ గుడికి వెళ్తుంది కదా! స్వరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బాబీ పేరు మీద అర్చన చేపిస్తూ ఉంటుందన్నమాట. బాబీ పేరు మీద అర్చన చేయండి అనేసి పూజారి గారికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చి అర్చన చేపిస్తూ ఉంటుంది. పంతులు గారు కూడా చక్కగా అర్చన చేస్తూ ఉంటారు. అదే గుడికి మన సత్యమ్మ కూడా వెళ్తుందన్నమాట. ఇంకా స్వరమ్మ చక్కగా స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నేను బాబీ కోసం ఎదురు చూడటమే సరిపోయింది. ఎదురు చూడటమేనా, లేకపోతే నా బాబీ నా దగ్గరికి వస్తాడా, ఒక్కసారి నా బాబీని గట్టిగా హత్తుకున్న తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. అలాగే ఇప్పుడు నా కొడుకు ఇప్పుడున్న సందీప్కి, నా కొడుక్కి, అలాగే బాబీకి ఇద్దరిది కూడా ఒకే వయసు. నాకు బాబీ నా దగ్గరికి వచ్చేసాడు అనుకో, సన్నీకి బాబీకి కలిపి ఒకే మండపంలో పెళ్లి చేస్తాను ఘనంగా అని చెప్పేసి కలలు గంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి నా కొడుకు ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకో కానీ నా మనసు చెప్తూ ఉంది నా కొడుకు ఈ గుంటూరులోనే ఉన్నాడని. నా కొడుకు త్వరగా నా దగ్గరికి వచ్చేటట్టు చూడయ్యా. నేను కోరే చివరి కోరిక, లాస్ట్ కోరిక ఇదే తండ్రి. నా కొడుకు బాబీ నా దగ్గరికి వచ్చేటట్టు చూడు. నా కొడుకు కూడా పెళ్ళిడికి వచ్చుంటాడు కదా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటే సత్యమ్మ కూడా బాబీ గురించే దండం పెట్టుకుంటూ ఉంటుంది. నాకు పిల్లలు లేరని చెప్పి నేను మా ఆయన నీ దగ్గరికి వచ్చి బాధపడ్డాము లేదు, వెంటనే నా కొడుకు ఒక శివాని అలాగే అష్టలక్ష్మిని ఇద్దరిని ఇచ్చావు. ఇది నాకు తెలియకుండానే నా కొడుకు మీద నేను పంచ ప్రాణాలు పెట్టేసుకున్నాను. వాడు దూరం అయితే నేను అస్సలు బతకలేను. నా కొడుకు దూరం కాకుండా చూడు స్వామి అనేసి సత్యమ్మ, నా కొడుకు నా దగ్గరికి వచ్చేటట్టు చూడు స్వామి అనేసి స్వరమ్మ ఒకే గుళ్ళో ఒకే స్వామి దగ్గర ఇద్దరు ఒకేసారి దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ స్వామి ఎవరికి న్యాయం చేస్తాడో చూడాలి కదా. ఇంకా అలా దండం పెట్టుకుంటూ ఉంటే సత్యమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది, అయినా కూడా నా పిచ్చి కాకపోతే నా బిడ్డ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు, వాడికి కోపం ఎక్కువైంది స్వామి, వాడు నా మాట వినట్లేదు, కాబట్టి వాడికి ముక్కుతాడు వెయ్యాలనుకుంటున్నా, అంటే పెళ్లి చేయాలనుకుంటున్నా. నా అన్న కూతురు ఉంది కదా, దాన్నే ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యేటట్టు చూడు స్వామి, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండేటట్టు చూడు స్వామి అనేసి సత్యమ్మ దండం పెట్టుకుంటుంది. స్వరమ్మ సత్యమ్మ ఇద్దరు దండం పెట్టుకుంటూ ఉంటారు. స్వరమ్మ ఇంకా గుళ్ళో కూర్చుంటుంది అర్చన అయిపోయిందని. సత్యమ్మ మటుకు తన చేతిలో ఉన్నటువంటి 70 రూపాయలు పెట్టుకుని నా కొడుక్కి వేసుకోవటానికి బట్టలు లేవు, అదిగో బయట ఏవో షర్ట్లు అమ్ముతున్నట్టున్నారు, ఒక షర్టు కొనుక్కొని వెళ్తా, వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. వాడిని కొనుక్కోమంటే ఎంతసేపు వాడికి మా దాసే తప్ప వాడి ఒంటి మీద దాసే లేదు అనేసి ఆ షర్ట్లు అమ్ముతున్న అతని దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళి బాబు ఈ షర్ట్ ఎంత అనగానే అతను 110 రూపాయలు చెప్తాడు. ఇది బాబు నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, ఈ 70 రూపాయలు తీసుకుని ఆ షర్ట్ ఈ బాబు, ఇది నా కొడుక్కి భలే ఉంటుంది, బాగుంటుంది అనేసి అడుగుతూ ఉంటే ఆయన అప్పుడు అంటూ ఉంటాడు, ఈ 70 రూపాయలకి ఏం షర్ట్ వస్తుందమ్మా, నాకు పడిందే 110 రూపాయలు, ఆ లాస్కి అమ్ముకోమంటావా ఏంటి అనేసి అంటూ ఉంటే, బాబు నన్ను అర్థం చేసుకో బాబు, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, ఈ 70 రూపాయలే ఉన్నాయి, ఈ 70 రూపాయలకు ఒక షర్ట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. అతనేమో షర్టు రాదని చెప్తూ ఉంటాడు, ఆవిడేమో ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఇంకా స్వరమ్మ దండం పెట్టుకొని బయటకు వస్తూ ఈ సీన్ అంతా చూస్తూ ఉంటుంది. అంటే ఆ షర్ట్లు అమ్మే ఆయనకి సత్యమ్మకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ అంతా వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ బట్టలు అతని దగ్గరికి వస్తుందా, ఈలోపే ఆ షర్ట్లు అమ్మే అతను సత్యమ్మతో ఇదిగో ఈ షర్టు తీసుకో, ఇదైతే 70 రూపాయలకు వస్తుంది అనేసి చూపిస్తాడు. ఆ షర్టు చూసుకొని సత్యమ్మ, అబ్బే ఇది కలర్ అంతా ఎలిసిపోయింది, దీనికి బెజ్జాలు కూడా ఉన్నాయి, ఈ షర్టు ఎలా తీసుకోమంటావయ్యా అంటూ ఉంటే, మరి 70 రూపాయలకు వచ్చేది ఇలాంటి బట్టలేనమ్మా, మరేమో డబ్బులు ఎక్కువ పెట్టకూడదు, క్వాలిటీ బాగుండాలి, అన్నీ బాగుండాలంటే ఎట్లా కుదురుతుంది, బేరం తప్పుకోమ్మా, నీ వల్ల నాకు బేరాలు పోతున్నాయి అనేసి ఆ షర్ట్ అమ్మాయి ఆయన అరుస్తూ ఉంటాడనమాట. పాపం సత్యమ్మ అప్పుడే, ఇదిగో మా కూతురికి రిబ్బన్ల కోసమని 10 రూపాయలు దాచిపెట్టా, ఈ 10 కూడా కలిపితే 80 రూపాయలు అయినాయి, ఈ 80 రూపాయలకైనా ఆ షర్టీ అయ్యా అంటూ ఉంటే, అస్సలు ఇవ్వనంటాడనమాట. ఈలోపే అక్కడికి స్వరం వచ్చి, బాబు ఆ షర్ట్ ఇవ్వు అనేసి అనగానే, లేదమ్మా ఆ షర్టు నేను కొనుక్కున్నాను, ఎలాగైనా ఇది నా కొడుక్కి కొంటాను, మీరు వేరే షర్టు చూసుకోండి అనేసి సత్యమ్మ స్వరమ్మతో అంటూ ఉంటే, అప్పుడు స్వరమ్మ అంటూ ఉంటుంది, ఈ షర్టు నా కోసం కాదమ్మా మీకోసమే అనేసి అనగానే, అయ్యో ఈ షర్టు మీరు నాకు కొనియటం ఏంటమ్మా, నా బిడ్డకి నేనే కొంటాను అంటూ ఉంటే, పర్వాలేదు నా కొడుక్కే అనుకో, కావాలంటే నా కొడుక్కి నేను కొనిచ్చాననుకో, తీసుకెళ్ళి నీ కొడుక్కి ఇవ్వు అని చెప్పేసి ఆ షర్టు కొనేసి 110 రూపాయలు బట్టలు ఆయనకి ఇచ్చేసి ఆ షర్టు సత్యమ్మకి ఇస్తుందన్నమాట.
ఇంకా సత్యమ్మ చాలా సంతోషిస్తుంది. "అమ్మ మీకు ధన్యవాదాలమ్మా. ఈ నా కొడుకు అస్సలు వాడి ఒంటి గురించే పట్టించుకోడు. వేసుకున్న షర్టే వేసుకుంటాడు. చినిగిన షర్టే వేసుకుంటూ ఉంటాడు" అని సత్యమ్మ చెప్పి 2 చేతులు జోడించి దండం పెడుతుంది స్వరమ్మకి. అప్పుడు స్వరమ్మ అంటూ ఉంటుంది, "కొడుక్కి ఎవరైనా షర్టు కొనిస్తే దండం పెడతారా చెప్పు? వెళ్ళు ఇంక తీసుకుని వెళ్ళి నీ కొడుక్కి షర్ట్ ఇవ్వు" అనేసి అంటూ ఉంటే సత్యమ్మ సరేనమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే స్వరమ్మ అప్పుడే ఆగమ్మా అనేసి సత్యమ్మని ఆపుతుంది. సత్యమ్మ వెంటనే ఏంటమ్మా అనేసి అనగానే నీ కొడుకు ఏం చేస్తూ ఉంటాడు అనేసి అడుగుతూ ఉంటుంది స్వరమ్మ సత్యమ్మని. సత్యమ్మ పనికి వెళ్తాడమ్మా, కూలీ పనికి అనేసి చక్కగా చెప్పుకొని వెళ్తూ ఉంటే ఇంకా సత్యమ్మ అడుగుతుంది, "అమ్మ మీ ఇల్లు ఎక్కడమ్మా" అనగానే "ఈ లైన్లోనే 4వ ఇల్లు" అనేసి స్వరమ్మ చెప్తుంది అనమాట. అప్పుడు సత్యమ్మ చెప్తుంది, "ఏదైనా పని ఉంటే నన్ను పిలవండి అమ్మా, ఇల్లు ఉడుస్తా, తడి బట్టలు వేస్తా, అంట్లు తూముతా, వంట చేస్తా, బట్టలు తూతా, ఏ పనైనా చేస్తాను తల్లి" అనగానే "ఎప్పుడైనా అవసరం ఉంటే పిలుస్తాలే" అనేసి స్వరమ్మ చెప్తుంది. సత్యమ్మ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకప్పుడు స్వరమ్మ అంటూ ఉంటుంది, "ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నా కొడుక్కి పుణ్యం వెళ్తుంది, నా కొడుకు ఎక్కడున్నా నా దగ్గరికి వస్తాడు" అనేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఈలోపే బాబీ ఆ డాక్టర్ హాసినిని బండి మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, "ఎందుకు డాక్టర్ అమ్మ మమ్మల్ని చూస్తేనే కోపంగా చూస్తావు, అదే మీ డీసీపీ సార్ని చూస్తే నవ్వుతూ మాట్లాడతావు, మేము మనుషులం కాదా" అనేసి మాట్లాడుతూ ఉంటే, రే నువ్వు నోరు మూసుకొని బండి పోనియ్యి, అయినా కిడ్నాప్ చేసేది డాక్టర్ని, ట్రీట్మెంట్ తీపించుకునేదేంట్రా అని చెప్పేసి అరుస్తూ ఉంటే, "మా అవసరం డాక్టర్ అమ్మ ఏం చేయమంటావు" అని చెప్పేసి బండి పోనిస్తూ ఉంటాడు. అప్పుడే డీసీపీ కూడా అటు బైక్ మీద వెళ్తూ ఉంటే ఇంకా హాసిని చూస్తుందన్నమాట. దగ్గరికి వెళ్ళిన వెంటనే డీసీపీ సార్ని గట్టిగా పిలుస్తాను, అప్పుడు డీసీపీ సార్ నన్ను కాపాడుతాడు, ఈ కలర్ గాడికి బాగా పెళ్ళయిద్ది అనేసి అనుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో కారు రావటము, ఇంకా సన్నీ హాసిని వాళ్ళని చూడడనమాట. కాకపోతే హాసిని మటుకు గట్టిగా డీసీపీ సార్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా హాసిని అలా పిలుస్తూ ఉంటే బాబీ ఇంకొంచెం స్పీడ్గా బండి పోనిచ్చుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే సన్నీ ఎవరో నన్ను పిలిచినట్టుగా ఉంది అనేసి పోనిస్తున్నటువంటి బైక్ ఆపి వెనకాలకి చూస్తాడు. వెనకాలకి చూసేలోపు ఇంకా లేడీ కానిస్టేబుల్ ఉంటుందన్నమాట. "ఇదేంటి తినా నన్ను పిలిచింది, కానీ తిని గొంతులాగా లేదు కదా, అయినా కూడా తిని ఇక్కడ ఏం చేస్తుంది, నన్నెందుకు పిలుస్తుంది" అనేసి ఇంకా ఆ లేడీ కానిస్టేబుల్తో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట సన్నీ. ఇంకా బాబీ హాసిని ఎలాగలా తప్పించుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.